ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 29 బుధవారం. సప్తమి తిథి ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, జన సహకారం, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, సంతోషకర వాతావరణాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా జరిగేటువంటి పరిస్థితిని ఈరోజు అనుభవిస్తారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సంబంధాలు చెడిపోతాయి. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార సంబంధమైన విషయాలు విస్తరిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. షష్టంలో రవి సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారము పుష్కలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల జన సంబంధాలతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, నిరాశ ఏర్పడడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి సందర్శనం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. కర్కాటక రాశిలో ఈ బుధవారం రోజు సప్తమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారము, కుటుంబపరమైనటువంటి సంతోషము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాన్ని అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల అసౌకర్యము, జన సహకార లోపము, వ్యాపారపరమైనటువంటి నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. సింహరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన ఆదాయం అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోతాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. జన్మరాశులు శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి బుధవారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు.
లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచారం జరుగుతోంది. సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. జన్మరాశిలో రవి సంచారం ఉంది. స్థానచలనం కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశాలు, రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. చతుర్థములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతుల దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారము పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువుడు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో రాణిస్తారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యవసాయ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి మంచి ఆదాయం అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ, గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి బుధవారం రోజు అష్టంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీకు నచ్చే పనులు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా బలపడతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఆపార్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యారంగ విషయాల్లో అనగా విద్యా సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మీనరాశి వారికి బుధవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అభివృద్ధిని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. పంచమంలో గురువు సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.